బీజేపీ తెలంగాణలోకి అధికారంలోకి రాకపోవడానికి ప్రధానమైన 2 కారణాలు ఏం చెప్పగలుగుతారన్న మీరు? భారతీయ జనతా పార్టీ అంటే ఇది నార్త్ పార్టీనే. భారతీయ జనతా పార్టీకి సౌత్తో ఎక్కువ సంబంధాలు లేవు అంటూ ఒక భావన ఉండే. మీరు 2 చోట్ల పోటీ చేసిండ్రు. ఆ 2 చోట్లలో పోటీ చేయడం వల్ల పార్టీకి లాభం జరిగింది, వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ అన్నకు కొంత అన్యాయం జరిగిందని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. దానిపైన మీ యొక్క కామెంట్ ఏంటిదన్న? 2021లో హుజరాబాద్ ప్రజలు గెలిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా పండుగ చేసుకున్నారు. కానీ ఆ పండుగ వాతావరణం నచ్చని వ్యక్తి ఎవరంటే కేసీఆర్. కుటుంబంతో సహా నేను శివయాత్రకు రావాలా మీరు అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి ఓడిపోతే ఈ విధంగా వ్యాఖ్యలు చేసిండు కదా. ఈ సర్పంచ్ ఎన్నికలు నిలబడ్డప్పుడు ఓడిపోయిన అభ్యర్థి మీకు సంజయనకి ఏమన్నా గ్యాప్ ఉన్నదా? ఈ గ్యాప్ వల్లనే ఏమన్నా పార్టీ ఈ విధంగా ఇబ్బంది పడ్డదా? నేను ఎప్పుడు ఒకరితో గొడవ పెట్టుకునే మనస్తత్వం కాదు నాది. కవిత అరెస్ట్ కాకపోవడం ఏమన్నా భారతీయ జనతా పార్టీ మీద ప్రభావం అనేది ఏమన్నా భారతీయ జనతా పార్టీ పైన పడ్డదన్న? వాస్తవంగా కవిత అరెస్ట్ సంబంధించిన ఇష్యూ మాది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిందో ఒకవేళ ఈ హామీలన్నీ కనుక నెరవేర్చాలంటే కాంగ్రెస్ ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేయాల్సి వస్తుందన్న? ఏది పడితే అదే హామీలు ఇచ్చే అధికారం ఎవరికి లేదు వాస్తవంగా. కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి, అంటే నేత అది రూమరే అనుకుంటున్నా, ఎందుకంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని చూస్తూ వస్తున్నాం కాబట్టి. ఈటల రాజేందర్ అన్న పార్టీ మారుతుండా? స్ట్రేట్ క్వశ్చన్ అన్న. రోజు నేనే టార్గెట్. ఈ మధ్యలో మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ సెగ్మెంట్లో మీ పేరు బాగా వినబడుతుందన్న. ఏమన్నా ప్రయత్నంలో ఉన్నట్టా మీరు? మా అధిష్టానం కనుక ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా అని చెప్పిన. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ఉండబోతుంది, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? నా పాత్ర ఏ విధంగా ఉండాలో అది పార్టీ తెలుస్తుంది. నరేంద్ర మోదీ గారి గురించి మీ కామెంట్ కానీ అభిప్రాయం? స్వార్థం లేని మనిషి. రేవంత్ రెడ్డి? అక్కడ రేవంత్ రెడ్డిని చూడలేదు, అక్కడ ఎవరిని చూడలేదు. అక్కడ చూసింది ఒకటే, అక్కడ చూసింది కేసీఆర్ ఓడిపోవాలి. ఓడగొట్టడంలో ఎవరెవరు ఎక్కడెక్కడ కనబడితే అక్కడ కొట్టేసారు.